పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిఐటియు ధర్మవరం మండల కమిటీ పిలుపునిచ్చింది. అయితే ఈ నెల 5న ఆందోళన కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు విజయవంతం చేయాలని వెల్లడించింది. అయితే శ్రీ సత్యసాయి జిల్లాలోని అంగన్వాడీ, ఐకేపీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, మున్సిపల్ కార్మికులపైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. కార్మికులపైన అనవసరంగా అధికారులకు ఫిర్యాదులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాకముందు తాము అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇటీవల ఓడిసి మండలంలో అంగన్వాడీ కార్యకర్తలపైన అమాయకపు ప్రజలతో అనవసరమైన కంప్లైంట్లు ఇప్పించి ఆత్మహత్య చేసుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే బత్తలపల్లి మండలంలో అంగన్వాడీ హెల్పర్ను కూడా స్కూళ్లకు రానివ్వకుండా అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్థానికులు అనవసర రిపోర్టులతో ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకోసం ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసినది. అటువంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా జరగకూడదని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా దౌర్జన్యంగా లేదా అక్రమంగా కార్మికులపైన దౌర్జన్యాలు పాల్పడితే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్ల పైన అధికార పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యాలు ఆపాలని చెప్పి సోమవారం 5వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కాడ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు, అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం తదితర అనేక రంగాల కార్మికులతో కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా నిర్వహించబోతున్నాం సిఐటి ఆధ్వర్యంలో. అందుకోసమనే నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఆటో కార్మికులు అందరూ కూడా ఈ యొక్క కలెక్టర్